జార్ఖండ్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాలాట్మియా ప్రాంతంలోని ఓ బొగ్గు గనులు కూలి పదుల సంఖ్యలో కార్మికులు అందులో చిక్కుకుపోగా 9 మంది మృత్యువాత పడ్డారు. గనుల్లో 50 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు చోటు చేసుకుని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుండగా ప్రమాదంలో గాయపడిన గని కార్మికులకు సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సహాయక చర్యలని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్తో ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. అధికారులు ప్రమాద స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. రాంచీ, పట్నాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లాలాట్మియాకు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గాయపడిన వారికి 25,000 చొప్పున సాయం చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కోల్ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. నిపుణుల కమిటీ ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపనుండగా గనుల భద్రతపై గనుల శాఖ కార్యదర్శి దృష్టి సారించనున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు.